నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇల్లందు క్లబ్ నందు జరగనున్న గనుల రక్షణకు సంబంధించిన సేఫ్టీ కల్చర్ మీద అవగాహన సమీక్ష. రాష్ట్ర మంత్రులు పాల్గొన్న బహిరంగ సభలో తన్నుకున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులు. గంజాయి వద్దు, గ్రౌండ్ ముద్దు అంటూ ముందుకు సాగాలి. సీఐ శ్రీనివాసరెడ్డి యువతకు సూచన. చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ. ఆలయంలోని స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇత్తడి వస్తువులు దొంగిలించిన దొంగ. ఈరోజు సాయంత్రం ఇల్లందు క్లబ్ నందు జరగనున్న గనుల రక్షణకు సంబంధించిన సేఫ్టీ కల్చర్ మీద అవగాహన సమీక్ష కార్యక్రమానికి రక్షణపై సమీక్ష సమావేశం కొరకు హాజరు కావడానికి ఇల్లందు గెస్ట్ హౌస్ కు ఇక్కడికి వచ్చిన మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఆర్ కన్నన్, సౌత్ సెంట్రల్ జోన్ అశోక్ కుమార్, డిఎంఎస్ సౌత్ సెంట్రల్ జోన్ ఎన్ నాగేశ్వరరావు, డిఎంఎస్ హెచ్వైడి రీజియన్ నెంబర్ 2 రాజ్ కుమార్, డిఎంఎస్ ఈఎల్ఏ దిలీప్ కుమార్, డిడిఎంఎస్ మెకానికల్ కె ప్రేమ్ కుమార్, డివైడిఎంఎస్ హెచ్వైడి రీజియన్ నెంబర్ 2 అనికేత్ సింగ్, డిడిఎంఎస్ మెకానికల్ ఇల్లందు గెస్ట్ హౌస్ కు రావడం జరిగింది. వీరికి డి లలిత్ కుమార్ ఆర్జీ1 జీఎం మరియు ఇతర ఏరియాల జీఎంలు వారికి పూల బొకేలు, శాలువాతో సన్మానం చేసి స్వాగతం తెలియజేశారు. లలిత్ కుమార్ జీఎం ఆర్జీ1 రాముడు, ఇన్ఛార్జ్ జీఎం ఆర్జీ2 మధుసూదన్, జీఎం ఆర్జీ3 నాగేశ్వరరావు, ఏఎల్పీ జీఎం రెస్క్యూ శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా, జీఎం సేఫ్టీ కార్పొరేట్ ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, ఆర్జీ1 ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ఆర్జీ1 రక్షణాధికారి సాయి ప్రసాద్, ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ పాల్గొన్నారు. No, I am no more guest. No, sir. Please accept much more guest. बार-बार ये 40 guest. ये तो इनको तो पहचान रहे हैं. एक तो इधर ही guest. बराबर. Happy. ये भी पता ना होगा. రాష్ట్ర మంత్రులు పాల్గొన్న బహిరంగ సభలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. ఈ ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు 4 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న వేదికపై పార్టీ నాయకులు, ప్రజలు, జర్నలిస్టులు చూస్తుండగానే సదరు కాంగ్రెస్ నాయకులు సోయి మరిచి పరస్పరం దాడులు చేసుకోవడం సభలో గందరగోళానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 600 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టితో పాటు 4 మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో పాల్గొని మంత్రులు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. పార్టీ కార్యకర్తల గురించి, రామగుండం ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ కొద్దిసేపటికే వేదికపై 5 ఇంక్లైన్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగడంతో అంతా విస్తుపోయారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రుల బహిరంగ సభా వేదికపై గొడవ పడుతున్న కాంగ్రెస్ నాయకులు, మహిళా మాజీ కార్పొరేటర్ ఒకరు తమ డివిజన్లోని నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి పట్టా కోసం తీసుకురాగా అక్కడే ఉన్న ఆ డివిజన్కు చెందిన మరో నాయకుడు ఆ పట్టా తానే ఇప్పించానని వేదికపై తనతో ఫోటో దిగాలంటూ పట్టుబడడం, సదరు మహిళ తిరస్కరించడం, ఆ క్రమంలో మాటామాట పెరిగి కొట్టుకునేదాకా రావడం, తోసుకోవడంతో సదరు మహిళకు స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది. ఆ తర్వాత సదరు కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు భౌతిక దాడులకు దిగారు. నువ్వెంత అంటూ వేదికపై విచక్షణ కోల్పోయి పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే వేదికపై ఉన్న నాయకులు దాడి దృశ్యాలు ప్రజలకు కనిపించకుండా అడ్డుగా గుమిగూడారు. సభలో ఉన్న జనమంతా నిశ్చేషులై చూస్తుండిపోయారు. పోలీసులు వేదికపైకి చేరుకుని గొడవకు దిగిన వారిని బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘటన పార్టీ నగరంలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇటీవల సదరు ద్వితీయ శ్రేణి నాయకుడు తానే ఎమ్మెల్యేనంటూ పలువురికి స్వయంగా ఫోన్లు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. జీవో నెంబర్ 76 కింద ఇళ్ల పట్టాలు శ్రీమతి
అట్లా అనుకోలే నేను వీడియో అనుకోలే నేను అనుకోలే నేను మహిళా ఇన్ఛార్జ్ ఆడే అక్క అక్కని ఇట్లా చేయబట్టి అక్క అక్క అనుకుంటా పిలిచింది కానీ అట్లా తీయకన్నా వెళ్తానే నినాదాన్ని దీన్న రేషన్ మీద ఘోరం చేసాం. యువత మత్తు పదార్థాలు గంజాయికి అలవాటు పడవద్దని, గంజాయి వద్దు గ్రౌండ్ ముద్దు అంటూ ముందుకు సాగాలని సీఐ శ్రీనివాసరెడ్డి యువతకు సూచించారు. అంతర్గా మండలంలోని పెద్దంపేటకు చెందిన కొలిపాక శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో సిబిసిఐడి విభాగంలో సీఐగా విధులు నిర్వహిస్తాడు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల సందర్భంగా గ్రామ మార్నింగ్ వాకర్స్ బృందానికి జెర్సీ టీషర్ట్లు అందజేసి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తితో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు కొలిపాక మధుకర్ రెడ్డి, గంగారపు తిరుపతి గౌడ్, కొలిపాక మనోహర్ రెడ్డి, తమ్మిన వినికుమార్, మెరుగు మహేష్ గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, తమ్మన్న వేణి అంజి, పెండ్యాల శ్రీనివాస్, కోడిపుంజల ప్రభాకర్, తమ్మన్నవేణి చందు, బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్, విఘ్నేష్, తనీష్ రెడ్డి కార్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి మరి పెద్దంపేట యువతను అందరినీ క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి యువత అంతా కలిసి ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా పార్టిసిపేట్ చేయడానికి పెద్దంపేట వాకర్స్ టీం సమాయత్తమైంది. ఇదేంటంటే ప్రతి సంవత్సరం గ్రామంలోని యువత ఒక చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడిపించడానికి యువత అందరూ కలిసి ఒక్క తాటిపై వచ్చి ఇది టోర్నమెంట్ నిర్వహిస్తారు. దీనికి అందరి గ్రామ పెద్దల సపోర్ట్ కూడా ఉంటుంది. అందులో భాగంగా పెద్దంపేట వాకర్స్ టీంకి మరి పెద్దంపేట ఊరికే గర్వకారణంగా ఉంటూ క్రీడల పట్ల ఎంతో ఎప్పటికప్పుడు తన వంతు సహకారాన్ని అందిస్తూ యువకులను ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుండే సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దంపేట వాకర్స్ టీంకి ఈరోజు టీ షర్ట్ బహుకరించడం జరిగింది, జెర్సీ, క్రికెట్ జెర్సీ. ఇది మాకు చాలా ప్రోత్సాహంగా ఫీల్ అవుతాము. మేము మరిన్ని టోర్నమెంట్లో పాల్గొనడానికైనా ఈ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడానికైనా ఇందుకు సహకరించిన మధుకర్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వాకర్స్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మన వాకర్స్ టీం ఖచ్చితంగా టోర్నమెంట్లో విన్ అయ్యాలని కూడా కోరుకుంటున్నాను. మన పెద్దంపేట గ్రామ యువత ప్రతి ఒక్కరు కూడా క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని చూపిస్తూ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. యువతకు నేను చెప్పేది ఒకటే, గ్రౌండ్ అనేది ముద్దు, గంజాయి అనేది వద్దు అనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మైదానమే ముద్దు అదే అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. మద్యం అనేది వదిలిపెట్టేసేయాలి, మైదానాన్ని గుర్తుపెట్టుకోవాలి, మైదానంలోకి అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క శారీరక సౌష్ఠవం పైన, క్రీడల పైన ఉత్సాహాన్ని పెంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటూ ఈ యొక్క పెద్దంపేట వాకర్స్ టీం దీనిలో ఉత్సాహంగా పాల్గొంటుంది. అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి ఈసారి మేము కూడా క్రీడలను పాల్గొంటున్నాం. కాబట్టి అందరు కూడా ఈసారి పాల్గొంటున్న ప్రతి ఒక్క యువతకు కూడా, ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడా స్ఫూర్తిని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ
మంచి ముందుకెళ్లాలని చెప్పేసి మన పెద్దంపేటకు మన యొక్క రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గ్రామీణ యువత శారీరక క్రీడల్లో రాణిస్తూ దేశ నిర్మాతలుగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు జాతీయ క్రీడాకారుడు ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యతను వెలికితీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్న సూర సమ్మయ్యకు అభినందనలు తెలిపారు. దాదాపు 28 క్రికెట్ క్రీడాకారుల జట్లు పాల్గొంటున్న ఈ పోటీలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతగా నిలిచిన క్రీడాకారునికి తన తల్లి ఫౌండేషన్ తరపున నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. గ్రామీణ ప్రాంత యువకులు సరైన ప్రోత్సాహం లేకనే అవకాశాలు లేక చెడు అలవాట్ల వైపు పయనించకుండా ఉండేందుకు సూర సమ్మయ్య గొప్పగా ఆలోచన చేసి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యం నింపేందుకు ఈ క్రీడా పోటీల నిర్వహణకు ముందుకు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకుంటూ క్రీడలో రాణించాలని ఆకాంక్షించారు. ఇందుకు సహకారం అందిస్తున్న దేవి లక్ష్మి నరసయ్యను అభినందించారు. ఇంత ఘనంగా సుమారు 21-22 టీములతో చేస్తున్నటువంటి 28 టీములతోని చేస్తున్నటువంటి సూర సమ్మన్న గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి వారు ఇంతకుముందు షాప్ చైర్మన్ గా మనకుంటూ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందిని క్రీడాకారులు చేసేటువంటి చరిత్ర రాజ్ ఠాకూర్ గారికి ఉన్నది. అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంత ప్రోగ్రామ్ తీసుకొని ఈరోజు మా పాలకుర్తి మండలంలో ఉన్నోళ్ళు మరి ఎందుకు క్రీడాకారులు కావద్దు, రేపు జిల్లా స్థాయికి ఎందుకు పోవద్దు, రాష్ట్ర స్థాయికి ఎందుకు పోవద్దని మరి లక్ష్మీనరసయ్య గారి సహకారం అయితేంది, మరి గుజ్జుల కుమారన్న గారి సహకారం అయితేంది, అదేవిధంగా మన పాత ఎంపీటీసీ రవణ సహకారం అయితేంది, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ గురించి ఒక ఆలోచన చేసిండు. మరి ఎవరికి ఆలోచన ఉంటుంది? ఒక నాయకత్వ లక్షణాలు ఉండి మా ప్రజల కోసం ఏదన్నా ఒకటి చేయాలని తపన ఉన్నోడికే ఈ ఆలోచన ఉంటే తప్పిస్తే ఇప్పుడు ఏదేదో పని చేసుకొని ఎల్లగొట్టుకున్నాం అంటుకోనికి ఎవరికి ఉండదు. వాడు ఏదో ఓట్ల టైంలో రావాలి, ఏదో చేసుకొని పోవాలని ఉంటుంది. కానీ ఈరోజు నేనున్న గ్రామం అభివృద్ధి చెందాలి, నా మండలం అభివృద్ధి చెందాలి, నా జిల్లా అభివృద్ధి చెందాలనేటువంటిది ఆలోచన ఉన్నందుకు నేను అతన్ని అభినందిస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరి రానున్న కాలంలో కాకుండా ఈరోజు మరి అంతరించకపోతున్నాయి ఫిజికల్ గేమ్స్ అన్ని. మరి క్రికెట్ తోని ఇప్పుడు మన స్పోర్టివ్నెస్ పెంచుకొని ఏదైతే దేవి లక్ష్మీనరసయ్య గారు చెప్పిందో ఆ విధంగా మన ఉద్యోగులుగా అయితేంది, పోలీస్ శాఖలు అయితేంది, వివిధ శాఖల్లో ఈ కోటకు కేటాయించినటువంటి భాగాన్ని కూడా మనం యాక్టిఫై చేసి ఇక్కడ నుంచి ఉద్యోగులు కావాల్సిన ఆవశ్యకత అవసరం మరి నిరుద్యోగ ఏరియాలో చాలా ఉన్నది. దాన్ని గుర్తించుకొని నేనేమంటున్నంటే ఒక బ్యాడ్ రిమార్క్ మనకు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యువత మీద జరుగుతున్నది. దాన్ని అధిగమించడానికి అడుగేస్తుండు. దానికి మనం ఏం చేయాలంటే పొద్దుగా లేస్తే ఏదైనా ఒక ఆటనా లేదా ఒక యాక్టివిటా లేదా ఇంకేమైనా అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి విధంగా యువతలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆ రోజు ప్రపంచానికి అంటే భారతదేశంలో ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిన ఎన్టీపీసీ మరి భారతదేశంలో కూడా గొప్ప ఉన్న ఎన్టీపీసీ వెలుగులు ఏ విధంగానైతే వెదజల్లుతుందో అదే విధంగా ఇక్కడ ఉన్న యువత కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికే వెదజల్లేటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సూర సమ్మయ్య గారు ఇంతకుముందు మా ఆసంపల్లి పిల్లలకు పుస్తకాలు అయితేంది, లేకపోతే వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ ఇవ్వడం అయితేంది, ఇంకా స్కూల్కి కావాల్సిన ఏర్పాటు చేయడం అంటే ఇటువంటి చర్యల్లో మరి ముందుండి నడుస్తూ ఉన్నాడు. వారికి కూడా మన అందరం సహకరిస్తూ ఇటువంటి నాయకులు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి పిల్లలకు అభివృద్ధి చెందడానికి ఇప్పుడు మనకు ఐటీ మినిస్టర్గా అయితేంది లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉంటూ ఈరోజు ఎన్నో ఉపాధి కల్పించడానికి మనకు విద్యుత్ ప్లాంట్ తేవడం జరిగింది. ఈ విధంగా మనకు చేస్తున్నటువంటి ఒకసారి శ్రీధర్ బాబు గారు కూడా మనందరూ చప్పట్లతో అభినందన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా ఈ జరిగే ప్రోగ్రాంకు మరి నన్ను ప్రేమతో పిలిచినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నానని మా అమ్మ ఫౌండేషన్ తరఫున గెలిచినటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒక పర్సన్ సెలెక్ట్ చేసి ఒక 5,000 రూపాయలు నేను గిఫ్ట్ బహుమతి కూడా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ యువతను ప్రేరేపిస్తూ వీళ్ళని ముందుకు తీసుకుపోయినందుకు దీన్ని సహకరిస్తున్నటువంటి సోదరులందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సిబ్బంది కూడా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చెప్పి ముగిస్తున్నాను. నమస్కారం.
చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ. ఆలయంలో స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇత్తడి వస్తువులు దొంగిలించిన దొంగ. గుడి ప్రధాన గేటు తీసేసరికి స్టోర్ రూమ్ తలుపు పగిలి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ కమిటీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు అతి స్వల్ప సమయంలోనే దొంగను పట్టుకున్న పోలీసులు గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని అనుమానించి తమదైన చర్యలు విచారించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కంపగోని సమ్మయ్య అనే నేరస్తుని పట్టుకుని విచారించగా అయ్యప్ప దేవాలయంలో వస్తువులను దొంగతనం చేసిన విషయం బయటపడింది. గుడిలో దొంగతనానికి గురైన ఇత్తడి సామాన్లను రికవరీ చేసిన పోలీసులు దొంగతనానికి గురైన 12 గంటల్లోపే దొంగను పట్టుకుని చోరీకి గురైన సామాన్లను రికవరీ చేయడంతో భక్తులు స్థానికులు పోలీసులను అభినందించారు. హరిబర్లో అంటే అయ్యారు ఆ పర్మిషన్ మనకు సామాన్ దొరికినాయి కదా. ధన్యవాదాలు సార్. నేను పొద్దునే చెప్పిన వెళ్తాను 2 గంటల దొరకలేదు. అదే ఇప్పుడు కనీవిని ఎరగని పరిస్థితి. నాకు ఇంతకుముందు బందోబస్తు లేకపోయినా గుడి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ గేట్ కానీ ఏం లేకపోయినా మీరు రాత్రి పడిపోయి సామాన్లు అక్కడక్కడ వారేసిన సార్. ఏది కూడా ఒక చెంచా కూడా పోకపో సార్. కానీ మొన్నటిదాకా 2-3 నెలలు చేయలేమని సార్ ఈ మొన్న మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని బసంతనగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ హెచ్చరించారు. 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షకమని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. సమాజానికి చేటు చేసే గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో మంచిర్యాల, వరంగల్ మరియు మహబూబాబాద్, ఖమ్మంలో ప్రాంతాల్లో జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిద వాడుతుండగా ఈ బూడిదను ఎన్టీపీసీ రేట్ కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు ఇవ్వగా గత సంవత్సర కాలం నుండి ఆ కంపెనీలను యాష్ పాండ్ నుండి బూడిదను జాతీయ రహదారులను తీసుకెళ్లకుండా చేస్తున్న ఏబీసీ మరియు ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ డిమాండ్. ఎన్టీపీసీ రామగుండం నుండి 1000 టన్నుల బూడిద వస్తుండగా అదే రీతిలో దానిని ఉపయోగించి ఈ ప్రాంత పర్యావరణ సమతుల్యత కాపాడాలనే తలంపుతో ఎన్టీపీసీ ఎప్పటికప్పుడు బూడిదను కాల్చేయాలని భావించగా ఇక్కడ కొంతమంది గుండాలుగా వ్యవహరిస్తూ మిషన్ పెట్టకుండా లారీలను లోడ్ చేయకుండా విఘాతం కలిగించాడని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ యొక్క ప్రాంతంలో ఉపాధినిస్తూ అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ప్రాంతంలో నడుస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఎన్టీపీసీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా గురించి ఈరోజు మీ ముందట పెట్టడానికి నేను రావడం జరిగింది. అదేంటి అనంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేశంలో రహదారుల ద్వారానే దేశ అభివృద్ధి అనేటువంటి తలంపుతోటి జాతీయ రహదారులను విస్తరణ చేయడం జరిగింది. అయితే దానికోసం ఎన్టీపీసీ లాంటి సంస్థల నుండి బూడిద రవాణా జాతీయ రహదారులకు ఉచితంగా చేస్తూ జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే మన యొక్క ప్రాంతంలో బూడిద అనేది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం నుండి జాతీయ రహదారులు అయినటువంటి మంచిర్యాల, చంద్రాపూర్ కావచ్చు, మరియు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లాంటి
ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు ఈ యొక్క ప్రాంతం నుండి బూడిద సరఫరా చేయడం జరిగింది. అయితే దీని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకృతంగా ఈ యొక్క పని జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీపీసీ యాజమాన్యం రేటు కాంట్రాక్ట్ ద్వారా ఈ యొక్క బూడిదను సరఫరా కోసము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో గత సంవత్సరము రేటు కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తోటి ఈ యొక్క టెండర్ను దక్కించుకున్నటువంటి సందర్భం. అయితే ఈ టెండర్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి డ్యాక్ ఏదైతున్నదో యాష్ పాండ్లను దాంట్లో వాళ్ళను మిషన్ పెట్టకుండా, అలాగే యాష్ను రవాణా చేయకుండా ఒక మాఫియా ఏబీసీ రెడ్డి లాంటి అతనితో పాటుగా కొంతమంది మాఫియాగా తయారై ఈ యొక్క ప్రాంతంలో గూండాయిజం చెలాయిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇల్లందు క్లబ్ నందు జరగనున్న గనుల రక్షణకు సంబంధించిన సేఫ్టీ కల్చర్ మీద అవగాహన సమీక్ష. రాష్ట్ర మంత్రులు పాల్గొన్న బహిరంగ సభలో తన్నుకున్న 2 కాంగ్రెస్ నాయకులు. గంజాయి వద్దు, గ్రౌండ్ ముద్దు అంటూ ముందుకు సాగాలి. సీఎస్ శ్రీనివాస్ రెడ్డి యువతకు సూచన. చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ. ఆలయంలోని స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇత్తడి వస్తువులు దొంగిలించిన దొంగ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.